హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 5, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి, అది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అయితే ఫస్ట్ చూసుకుంటే మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈరోజు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. అదే 2024 థీమ్ వచ్చేసి ల్యాండ్ రిస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రిసైలెన్స్. అదే 2023 థీమ్ వచ్చేసి సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. అయితే మనకి స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972లో జూన్ 5న జరిగింది. ఈ కాన్ఫరెన్స్ గుర్తుగా 1973 జూన్ 5 నుంచి వెళ్ళి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని యుఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానించి జరపాలని. ప్రజెంట్ ఎవరు జరుపుతున్నారంటే యుఎన్ఈపీ వారు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని జరుపుతున్నారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి 2027 ఫిబ్రవరిలో జనగణన కులగణన పూర్తి చేయాలని మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనికి సంబంధించి సెన్సస్ చూసుకునేది కేంద్ర హోంశాఖ వాళ్ళు చూసుకుంటారన్నమాట. 16వ జనగణన ఇది 2027 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ కానుంది. సో దీనికి రిఫరెన్స్ డేట్ వచ్చేసి 2027 మార్చ్ 1 దీనికి రిఫరెన్స్ డేట్. సో అంటే దీని అర్థం 2027 ఫిబ్రవరి 28 రాత్రి 12 గంటలు వరకు ఈ జనగణన పూర్తిగా కానుంది. అంటే మనకి పాపులేషన్ సెన్సస్ కంప్లీట్ కానుందన్నమాట. దీనికి అరౌండ్ 13 crores రూపీస్ దీనికి అంచనా వేస్తున్నారు, అంత ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పేసి. మరియు ఇక్కడ ఏంటంటే మంచు ప్రభావిత ప్రాంతాలలో దీన్ని కొంచెం ముందే అంటే 26 ఫిబ్రవరిలోనే కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. దానికి రిఫరెన్స్ డేట్ వచ్చేసి 2026 అక్టోబర్ 1 అనేది రిఫరెన్స్ డేట్, ఏది మంచు ప్రాంతాలకి. సో సాధారణంగా అయితే 2027 ఫిబ్రవరిలో మన దేశవ్యాప్తంగా కంప్లీట్ చేయనున్నారు. అయితే జనాభా లెక్కల చట్టం సెన్సస్ యాక్ట్ అంటే ఇది 1948 సెక్షన్ 3 ప్రకారం ఈ వివరాలను ప్రకటించనున్నారు. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇదే కంటిన్యూషన్లో భూ సంబంధ సమస్యల పరిష్కారానికి తెచ్చిన భూభారతి పోర్టల్లో డౌట్స్కి భూమిత్ర పేరుతో చాట్బాట్. అయితే మనకి భూభారతి పోర్టల్లో దరఖాస్తుదారులకు ఏమైనా సందేహాలు అంటే అప్లికెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే భూమిత్ర పేరుతోని చాట్బాట్లో చూసుకోవచ్చు. సో అది క్లారిఫికేషన్ ఇస్తానన్నమాట. ఈ భూమిత్ర వచ్చేసి మనకి ఈ చాట్బాట్ వచ్చేసి 4 లాంగ్వేజ్లో మనకి ఆన్సర్ చేస్తుంది. ఈ భూమిత్ర చాట్బాట్ని వచ్చేసి మనకి IIIT హైదరాబాద్ వాళ్ళు IIIT హైదరాబాద్లోని ప్రాజెక్ట్ ల్యాబ్ పరిశోధకులు దీన్ని రూపొందించారు. నెక్స్ట్ చూసుకుంటే దేశంలోనే తొలిసారిగా AR స్కాన్ ఆధారిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చిన కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి. అయితే శరీరంలోని అవయవాలను స్కాన్ చేయగానే ఎక్కడ సమస్య ఉందో క్షణాల్లో చిత్రం ద్వారా చూపే AR స్కాన్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ స్కాన్. ఈ సాంకేతికను దేశంలోనే తొలిసారిగా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత చూసుకుంటే మనకి అమెరికా పేటెంట్ పొందిన కోనార్ MF అక్లూడర్ స్టెంట్. కోనార్ MF అక్లూడర్ స్టెంట్. అయితే ఈ కోనార్ MF అక్లూడర్ స్టెంట్ని ప్రముఖ పిల్లల వైద్యుడు కోనేటి నాగేశ్వరరావు గారు రూపొందించారు. సో ఈ స్టెంట్ వల్ల ఉపయోగం ఏంటంటే పెద్దలతో పాటు 2.5 kg బరువు ఉన్న చిన్నపిల్లల్లో జనరల్గా ఏమైనా గుండె సమస్యలు వస్తాయి చూడండి, దానికి ఈ కోనార్ MF అక్లూడర్ స్టెంట్ అనేది పరిష్కారం చూపుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి కంటిన్యూషన్లో పరమ విశిష్ట సేవ పురస్కారాన్ని పొందిన వైస్ అడ్మిరల్ వెన్నెం శ్రీనివాస్. అయితే జనరల్గా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు చూడండి. సో అప్పుడు ప్రకటించిన ఈ పురస్కారాన్ని వైస్ అడ్మిరల్ మరియు సదరన్ నేవల్ కమాండ్ ఇన్ చీఫ్ అయిన ఈ వెన్నెం శ్రీనివాస్ గారు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పరమ విశిష్ట సేవ పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన గుంటూరు చెందినవారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి రేపు చినాబ్ వంతెనని మన PM మోడీ గారు ప్రారంభించున్నారు. అయితే శివాలిక్ పిరిపంజల్ పర్వత శ్రేణులని కలపాలని ఎప్పటి నుంచో ఒక 100 ఏళ్ల నుంచి అనుకుంటున్నారు. బ్రిటిష్ కాలం నుంచి వెళ్ళి ఈ 2 పర్వతాలను కలిపి రైలు మార్గం నడపాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆ కళ సాకారం కానుంది. అయితే కట్రా టు కాశ్మీర్ ఈ మధ్య వందే భారత్ రైలుని ప్రారంభించి ఈ కళను మన PM మోడీ గారు సాకారం చేయనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి చినాబ్ ఉక్కు వంతెన అంటారు. దీనిని PM మోడీ గారు జాతికి అంకితం చేయనున్నారు. ఇది ఈ కత్రా కాశ్మీర్ ఈ లైన్లోనే ఉంటుందన్నమాట.
ఇది 359 మీటర్స్ ఎత్తులో ఉంటుంది ఈ రైల్వే ఆర్చ్ బ్రిడ్జి. అలాగే 1.31 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చేసుకుంటే తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి కేంద్ర స్థాయిలో గుర్తింపు వచ్చింది. సో TGFSL అంటే ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి కేంద్ర సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారు గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈ గుర్తింపు ఇచ్చారు. సో ఈ గుర్తింపు రావడం వల్ల ఏంటంటే మనకి ఈ TGFSL వారు ఇచ్చే నివేదిక దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో చెల్లుబాటు అవుతుందన్నమాట. అయితే ఈ సాంకేతికతలు అంటే TGFSL టెక్నాలజీ పరంగా దేశంలోనే ముందుందని చెప్పేసి TGFSL డైరెక్టర్ గారు శిఖా గోయల్ గారు తెలిపారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కామన్వెల్త్ దేశాల 7th సెక్రటరీగా షీర్లీ బోచ్వే, ఈమె ఘనా దేశం చెందినవారు. షీర్లీ బోచ్వే ఈమె కామన్వెల్త్ దేశాల 7th సెక్రటరీగా నియమితులయ్యారు. అయితే ఈమె ఎవరి స్థానంలో నియమితులయ్యారంటే ప్యాట్రియా స్కాట్లాండ్ గారి స్థానంలో ఈమె నియమితులయ్యారు. ఈ ప్యాట్రియా స్కాట్లాండ్ గారు కామన్వెల్త్ సెక్రటరీగా పనిచేసిన తొలి మహిళ. ఈమె స్థానంలో ప్రజెంటు షీర్లీ బోచ్వే గారు ఈ పదవిని చేపట్టున్నారు. సో ఈ షీర్లీ బోచ్వే గారు ఈ పదవిని చేపట్టిన తొలి ఆఫ్రికన్ మహిళగా ఈమె నిలవనుంది. ఈ పదవిలో ఈమె 4 years ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సైన్సెస్ అధ్యక్ష పదవిని భారత్ గెలుచుకుంది. సో ఇది బెల్జియంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సైన్సెస్ అధ్యక్ష పదవిని భారత్ గెలుచుకుంది. మొత్తం దీంట్లో 31 కంట్రీస్ ఉంటాయి ఈ IIASలో. సో దీనికి సంబంధించి 25-28 సంవత్సరానికి అధ్యక్ష పదవి కోసం ఇండియా ఆస్ట్రియా మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో మనకు ఇండియా గెలిచిందన్నమాట. ఈ విధంగా మన ఇండియాకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సైన్సెస్ అధ్యక్ష పదవి వచ్చిందన్నమాట. ఇది 2025-28 ఇయర్కి మనం అధ్యక్షులుగా ఉంటాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి 2025 కాండేరే హురున్ ఇండియా మహిళా నాయకుల అంటే 2025లో ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే మహిళల జాబితాను హురున్ సంస్థ విడుదల చేసింది. సో ఇది 97 మెంబర్స్తో విడుదల చేసింది ఈ సంస్థ. దీంట్లో మహిళా వృత్తి నిపుణుల్లో ఈ అంశంలో అగ్రస్థానంలో ఉంది శాంతి ఏకాంబరం గారు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ వ్యవస్థాపకుల్లో అగ్రస్థానంలో మృణాల్ పంచాల్ గారు ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే భావితరం మహిళా నేతలలో రోష్ని నాగార్ గారు అగ్రస్థానంలో ఉన్నారు. అదేవిధంగా సంపద సృష్టిలో పాలు పంచుకున్న తొలితరం నేతల్లో రాధా వెంబు గారు మరియు సెకండ్ స్థానంలో జయశ్రీ ఉల్లాల్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో దీనికి సంబంధించిన నోట్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.